విఆర్ఓలు అయితేనేంటి, హెల్త్ సెక్రటరీస్ అయితేనేంటి, ఇలాగా ప్రతి ఒక్కరు ఫిషరీస్ కానీ యానిమల్ హస్బెండరీ కానీ ఇట్లా అన్ని కూడా ఉంటారు. వాళ్ళని ఈ రేషనలైజేషన్ పేరుతో ఒక శాఖకు సంబంధించిన ఉద్యోగస్తుల్ని వేరే శాఖలకు కూడా మార్చేటువంటి ప్రయత్నం గవర్నమెంట్ చేస్తా ఉంది. దానికి చాలా మంది వ్యతిరేకిస్తా ఉన్నారు. ఏ శాఖకు చెందిన వాళ్ళం ఆ శాఖలో వీఆర్ఓస్ ఉన్నారు, మేము రెవెన్యూ శాఖకు చెందిన వాళ్ళం రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మేము పనిచేస్తామంటే లేదు మీరంతా కూడా రేషనలైజేషన్ లో మీరంతా కూడా ఎక్సెస్ ఉన్నారు, మీరు వేరే శాఖకు పోవాలి అని చెప్పేసి కూడా వాళ్ళ మీద బలవంతం చేయడాన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఏదైతే ఈనాడు మరి ఈ యొక్క గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజలందరికీ కూడా వెల్ఫేర్ స్కీమ్స్ వాళ్ళ ఇంటి దగ్గరకే చేరాలన్నటువంటి నెపంతో ఏదైతే ఆ యొక్క వ్యవస్థను తీసుకొచ్చారో ఆ వ్యవస్థ దెబ్బ తీయాలనేటువంటి ఉద్దేశంగా ఈ గవర్నమెంట్ చేయాలని ఉందా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఏదో ఖర్చుతో చేస్తున్నారే తప్ప ప్రజల కోసం ఈ యొక్క సిస్టాన్ని ఈ యొక్క వ్యవస్థని ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వం తీసుకొచ్చింది, మనం కొనసాగిద్దాం, రాష్ట్రాభివృద్ధి కోసం అది పనికొస్తుంది అనేటువంటి ఉద్దేశాన్ని పక్కన పెట్టి ఆ ప్రభుత్వం తీసుకొచ్చింది దీన్ని ఏదో విధంగా తప్పులు పెట్టి దాన్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఆ యొక్క వ్యవస్థని నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నా. దాంతోపాటు నిరుద్యోగుల నోట్లో కూడా మట్టి కొట్టేటట్టు కనపడతా ఉంది. ఉద్యోగుల్ని కన్ఫ్యూజ్ చేయడమే కాదు, దాదాపుగా 15,000 పైగా ఉన్నటువంటి ఆ యొక్క వేకెన్సీస్ ఆ యొక్క గ్రామ సచివాలయాలలో అయితేనేంటి, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల్లో దాదాపు 6,000 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. 20,000 పైన వేకెన్సీస్ ను కూడా అబాలి చేసేసి ఆ నిరుద్యోగులకు లేకుండా ఆ యొక్క కేడర్ స్ట్రెంత్. విశాఖపట్నం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుని తొలగించడం అనేది కేవలం ఒక రాజకీయ కుతంత్రం మాత్రమే కాదు, ప్రజాస్వామ్య విలువలకు తీవ్రమైన అవమానం. మనం చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉత్తరాంధ్ర ఎంతగానో అభివృద్ధి చెందింది. ముఖ్యంగా విశాఖపట్నం చూసుకుంటే ఐటీ సెర్చ్, హెల్త్ సిటీ, గన్నవరం పోర్ట్ ఇలాగ అనేక కార్యక్రమాలు ఎకనామికల్ హబ్ గా తయారు చేశారు విశాఖపట్నం నగరాన్ని. మరి అలాంటి ఒక్కొక్క మహానేత పేరు ఈ రోజు వైఎస్ఆర్ అన్న పేరును తొలగించాలి అని కూటమి ప్రభుత్వం పూనుకుంది అంటే వైఎస్ఆర్ అన్న పేరు అంటే వారికి ఎంత భయమో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాష్ట్ర ప్రజలకు అందించినటువంటి సంక్షేమం కానీ వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మునిపెన్నడూ చంద్రబాబు నాయుడు గారు చెయ్యలేదు, ఇకపైన చెయ్యలేరు అనే విషయం ఆయనకు అర్థమైంది కాబట్టి పేరు తొలగించడానికి వారు ముందుకొచ్చారు. కానీ వారి పేరు తొలగించగలరేమో కానీ ఆ రాష్ట్ర ప్రజల గుండెల్లో నుంచి వైఎస్ఆర్ అనే పేరు ఎప్పటికీ వారు తొలగించలేరు అనే విషయం